యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్ల వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరిలో నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసిక రంధ్రముల నుండి పొగబుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజబెట్టెను, మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారం కమ్మి ఉండెను. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. గుడారం వలె అంధకారం తన చుట్టూ వ్యాపింపజేసెను, జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను, వడగండ్లను, మండుచున్న నిప్పులను దాటిపోయాను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను, వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపిన ప్రవాహముల అడుగు భాగములు కనబడెను, భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీశాను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చాను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చాను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడైన నేను నా దేవుని విడిచిన వాడిని కాను. ఆయన న్యాయ విధులనన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనలకుంటేని ఆయన దృష్టికి నేను యథార్థుడినైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చాను. దయగల వారి ఏడ్ల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఏడ్ల యథార్థవంతుడుగా నందువు. సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. శ్రమపడు వారిని నీవు రక్షించదువు, గర్విష్ఠులకు విరోధమై వారిని అణిచివేసదు. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారం దాటిదును. 30వ వచనం చదువుకుందాం. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణుచొచ్చు వారందరికీ ఆయనకి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థించండి. ప్రేమ గల మా ప్రియమైన తండ్రి, మమ్మల్ని రక్షించిన ప్రియమైన ప్రభువా, నీకు వేలాది వందనాలు. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మరి కీర్తనలు 18వ అధ్యాయంలో ఉన్నాము. చాలాసార్లు మనం ధ్యానించుంటాము. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. మరి కీర్తన స్టార్టింగ్లో చూస్తే పైన చూడొచ్చు, యెహోవా దాసుడైన దావీదు కీర్తన. ఓకే, ఏమిటి కీర్తన ఆయన రాశాడు? అతని శత్రువులందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లనెను. ప్రభుని స్తుతించడానికి కొన్ని మార్గములు,
కొన్ని మాటలు ప్రైజ్ ద లార్డ్ మనము వెతుక్కోవాలి. ఓకే, మన చుట్టూ మన జీవితంలో మన కళ్ళ ముందు అనేకమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రభువుని స్తుతించడానికి కారణములు, బలమైన కారణములు. ఈ దినమును ఊపిరి ఆడుతుంది మనకి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ వర్డ్ టు ప్రైజ్ ద లార్డ్. ప్రభువుని స్తుతించడానికి కారణములు అనేకమైనవి ఉన్నాయి. ఓకే, కీర్తనకర్త ఎందుకు స్తుతిస్తున్నాడంటే, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు? యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. మనము ఆ స్థితిలో ఉన్నామా? కీర్తనకర్త దావీదు చెప్పిన రీతిలో మనము కూడా ఉన్నామా? కీర్తనీయుడని యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును, మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని. ప్రైజ్ ది లార్డ్. శ్రమలో దేవునికి మనం మొరపెట్టామా లేదా? మరి ఈ లోకములో అనేక మంది శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తారు? నేను భరించలేనండి ఈ బాధలు, ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. మరి మనకు ఒక పెద్ద అండ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఒక పెద్ద అండ ఉంది. ఆయన దగ్గరికి మనం వెళతాము, ఆయన సహాయం చేస్తాడు. ఆ పెద్ద తల లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? భయపడిపోతాం. అయ్య బాబోయ్ రేపు ఎలాగా, ఆ పెద్ద తలకైపోయింది, ఈ పరిస్థితి వస్తే ఎలాగా, ఆర్థిక ఇబ్బంది వస్తే ఎలాగా, అనారోగ్య పరిస్థితి వస్తే ఎలాగా. ఆ పెద్ద తలకాయ లేకపోతే కుటుంబస్తులు ఎంతగానో కలత చెందుతారు. అందరికీ పెద్ద తలకాయ నా యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశాడు వీడు? మరి నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేశాను, ఆయన తల ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు. ప్రైజ్ ది లార్డ్. నీ పని జరిగిపోద్ది, వెళ్ళవయ్యా, కమాన్ గో వెళ్ళు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంగీకరించాడు, నా ప్రార్థన ఆయన అంగీకరించాడు. ప్రార్థన అంగీకరించే దేవుళ్ళు లేక, వినేవాళ్ళు లేక, వాళ్ళు చెవులుండి వినరంట. కీర్తన 50 అధ్యాయంలో చెప్తాడు, వాళ్ళు చెవులుండి వినరంట. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు చేతులుండి మరి ఏమీ చెయ్యలేరు. అటువంటి 115లో, కీర్తన 115 ఒక్కసారి తీయండి. లోకములో ఏ విధముగా ఉన్నారు? కీర్తన 115లో 4 నుంచి, వెండి బంగారములువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. అది ఏ దేవుడు అయినా సరే, మీరు యేసు ప్రభు అనుకున్నా, లేదంటే మరియమ్మ అనుకున్నా, లేదంటే ఏ దేవుడిని అయినా సరే, విగ్రహము విగ్రహమే. ప్రస్తుతంలో ఎవరిని నేను ఘనపరచట్లేదు, యేసుని తప్ప. ఏ విగ్రహం అయినా సరే, విగ్రహముల గురించి చెప్తున్నాడు. అది లోకానుసరమైన ప్రజలు ఆరాధించే విగ్రహం అవ్వచ్చు, క్రైస్తవులు మరి అనేక మంది ఆరాధన చేస్తే మరియమ్మ విగ్రహం అవ్వచ్చు, లేదంటే యేసు ప్రభు విగ్రహం అవ్వచ్చు, యోసేపు విగ్రహం అవ్వచ్చు, మరి పునీతులు, అలాగే మరి పరిశుద్ధులు, సెయింట్స్, వాళ్ళకి విగ్రహములు కూడా సెయింట్ థామస్ అంటారు, సెయింట్ ఫ్రాన్సిస్ అంటారు. అనేకమైన దేవుళ్ళు వచ్చేసారు. ప్రస్తుతంలో లోకములో మనుషులు చేసిన దేవుళ్ళు అనేక మంది వచ్చేసారు. ఆ యొక్క విగ్రహములు పెట్టి వాటిని పూజ చేస్తున్నారు, వాటికి కొబ్బరికాయలు కొడుతున్నారు, ఆరాధనలు చేస్తున్నారు. మరి 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను, నేను కేరళ వెళ్ళాను. మరి నేవల్ గ్రూప్ వాళ్ళు ఒక ఏంటది గెట్ టుగెదర్ పెట్టాడు కేరళలో. ఓకే, కేరళ ఎప్పుడు కూడా నా భార్య చూపించలేదు కదా, తీసుకుని వెళదామని చెప్పి కేరళ వెళ్ళాము. అక్కడ మరి అనేకమైన క్రైస్తవ చర్చిలు చూసాము. మరి వాటి ముందు గంట స్తంభం ఉంది. అరే, వాటి ముందు
గంట స్తంభం ఉంది. అరే చాలా విచిత్రంగా ఉంది అని చెప్పి నిలబడి చూసాము. చుట్టూ కూడా చాలా ఆయిలీగా ఉంది, నూనె అక్కడ ఉలికించబడి ఉంది. ఎందుకు ఇలా పడ్డదంటే అక్కడ క్రొవ్వొత్తులు వెలిగించారు, దీపాలు పెట్టారు, ఇవన్నీ కాలిన నూనె పొగ అన్నీ కూడా. ఓహో, వాళ్ళు మరి డిపార్ట్మెంట్ మారారు. ఆ డిపార్ట్మెంట్ నుండి ఈ డిపార్ట్మెంట్కి వచ్చారు, కానీ పనులు మాత్రం మారలేదు, భక్తి మారలేదు. అక్కడ ఆ విగ్రహములకు ఇచ్చేవారు, ఇక్కడ ఈ విగ్రహాలకు ఇస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. విగ్రహము ఏదైనా విగ్రహమే. యేసు ప్రభు విగ్రహము అది విగ్రహము కాదని నేను అంట. దట్ ఈజ్ ఆల్సో ఎన్ ఐడిల్. ప్రైజ్ ది లార్డ్. విగ్రహములకు ఇచ్చేవాళ్ళు వాళ్ళ కళ్ళుండి చూడవు, ప్రైజ్ ది లార్డ్, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు. వాటిని చేసేవాళ్ళు కూడా వాటి వంటి వారే. మనం వాటి వంటి వారమా? జాగ్రత్తగా ప్రభుని వెతుకుదాము, సర్వశక్తి గల దేవుని వెతుకుదాము. కీర్తనలు 18వ అధ్యాయంలో మనం ఉన్నాము. ఓకే, మరి మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. ఏ చిన్న శోధన కూడా మనము భరించలేమండి. ఏ చిన్న పరిస్థితి కూడా మనము భరించలేము. అయ్యో ఎలాగా, రేపు ఎలాగా? మీరు సడన్గా ఇల్లు ఖాళీ చేయాలని మీ హౌస్ ఓనర్ చెప్తే అయ్య బాబోయ్ రేపు ఎలాగా, అయ్య బాబోయ్ రేపు ఎలాగా? నువ్వు సడన్గా రేపు మరి స్కూల్లో ఫీజు కట్టాలంటే అయ్య బాబోయ్ రేపు ఎలాగా? రేపు పరీక్ష రాయాలంటే అయ్య బాబోయ్ రేపు ఎలాగా? రేపటిని కూర్చున్న భయము ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది. అందరికీ అన్నిటికీ ఒకే జవాబు, లెట్ us bow down before the Lord. దేవుని సన్నిధిలో మోకరిద్దాము. కీర్తనీయుడని యెహోవాకు నేను మొరపెట్టగా, ఈ యొక్క కీర్తన స్టార్టింగ్లోనే ఉంది, అతని శత్రువులు అందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లన్నాడు అని చెప్పి కీర్తనంతా కూడా ఆయన వ్రాయడం జరిగింది. మరి లోకంలో ప్రజలకు బాధ, శ్రమ, శోధన ఏ స్థితి వచ్చినా సరే రేపటిని గూర్చిన భయము వాళ్ళని వెంటాడి ఏం చేస్తారు? ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటారు. మరి మన దేవుడు మరణమును జయించి తిరిగి లేచి మన మధ్యన ఆత్మస్వరూపిగా జీవిస్తున్నాడు కనుక మొరపెడతాం. ఆయన విడిపించగల సమర్థుడు. రాజా మా దేవుడు విడిపించకపోయినా సరే ఆ గంధకములో, అగ్ని గంధకములో పడి మేము చావైనా చస్తాము, కానీ నీవు పెట్టిన ప్రతిమకు మేము మొక్కము. డెసిషన్ ఈజ్ డెసిషన్. దో నన్ గో విత్ మీ, ఎవరు నాతో వచ్చినా రాకపోయినా స్టిల్ ఐ విల్ ఫాలో. నేను ప్రభుని వెంబడిస్తాను. దో నన్ గో విత్ మీ, నాతో ఎవరు వచ్చినా రాకపోయినా నేను ప్రభుని వెంబడిస్తాను. మీరందరూ చేసిన ప్రార్థన ప్రతిఫలంగా మరి నాకు ఆపరేషన్ అయ్యి 1 year అవుతుంది. మీరందరూ కూడా చేసిన ప్రార్థన ప్రతిఫలంగా ప్రభు నాకు చక్కటి ఆరోగ్యం ఇచ్చున్నాడు. దాన్ని బట్టి ప్రభుకు వందనాలు. మరి ఈ నెల నుంచి కూడా హౌస్ విజిటింగ్స్ ప్రారంభించేద్దాము. ఆల్రెడీ బ్రదర్ జాన్ జ్యోతి హౌస్ నుండి ప్రారంభించడం జరిగింది. లాంగ్ అండ్ టాల్ ఎంచుకున్నాను మొట్టమొదటిగా. ప్రైజ్ ది లార్డ్. లాంగ్ అండ్ టాల్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు క్షేమంగా తోడుకుని వెళ్ళాడు, తోడుకుని వచ్చి. అలాగే నిన్నటి దినమున హౌస్ మీటింగ్ కూడా జరిగింది. కాటేజ్ మీటింగ్స్, వీక్లీ మీటింగ్స్. ప్రైజ్ ది లార్డ్. మరి జూలై నెలలో దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయండి. ఓకే, హౌస్ విజిటింగ్స్ ఉంటాయి. అలాగే మరి గృహ కూడికలు కూడా ఉంటాయి. అలాగే హోల్ నైట్ ప్రేయర్ కూడా నెలలో 1 రోజు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. లెట్ us ఎంజాయ్, లెట్ us డూ సంథింగ్ ఫర్ ద లార్డ్. దేవుని కోసము కొంత చేద్దాము. ఈ ప్రాణం ఉండగానే, ఆరోగ్యం ఉండగానే నువ్వు ఐసీయూలో పడుకొని ఉండి ఏం చేయలేవు. ఏం చేస్తాం? బుర్రటి తిప్పొద్దు అంటారు, అలాగే ఉంచాలి. కాలిటి కదపొద్దు అంటారు, అలాగే ఉంచాలి. వాళ్ళ అండర్లోకి నువ్వు వెళ్తావు. ఇక్కడ ఒక చూపు పెడతారు, ఇక్కడ ఒక చూపు పెడతారు, ఎటు కదలకుండా అలా ఉండాలి. అప్పుడు ఏం చేయగలం? నడవగలము, పరిగెత్తగలము, మాట్లాడగలము, ప్రభుని స్తుతించగలము. డూ సంథింగ్ ఫర్ ద లార్డ్. డూ సంథింగ్ ఫర్ ద లార్డ్. నువ్వు వెళ్ళే పాతాళంలో ఆయన స్తుతించలేవు, ఆయన ఘనపరచలేవు. ఇప్పుడు మాట్లాడగలవు, ఏదైనా మాట్లాడగలవు, ఏదైనా మాట్లాడగలవు. ఏం మాట్లాడదాము? ఆయన ఘనపరిచే మాటలు, ప్రజలు నిన్ను మెచ్చే మాటలు, దేవుడు నిన్ను మెచ్చే మాటలు మాట్లాడు. దేవునికి దయను పొందుకుంటాము. ఓకే, మరి శత్రువులు ఆయన మీదకి వచ్చినప్పుడు ఏం చేశాడు దావీదు?
దేవునికి మొరపెట్టాడు. కీర్తన 77:1 చూడండి. 77 verse 1. కీర్తనలు 77:1. ఆమేన్. ఎలుగెత్తి, సీక్రెట్గా కాదు, మనం సీక్రెట్గా ప్రార్థన చేస్తూ ఉంటాము. ఈ పక్కోళ్ళు ఏమనుకుంటారు, ఆ పక్కోళ్ళు ఏమనుకుంటారు. గట్టిగా ప్రార్థన చేస్తూ వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమంటారేమో. గట్టిగా కంజరు కొట్టి సౌండ్ సిస్టమ్ పెట్టి ప్రార్థన చేసి ఆరాధన చేస్తే వీళ్ళు క్రైస్తవులు ఇల్లు ఖాళీ చేసండి అంటారేమో అని చెప్పి సైలెంట్గా ప్రార్థన చేస్తుంటాము. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, దేవుడు చెప్తున్నాడు, ఆయన వాక్యం చెప్తుంది, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా సరే ధైర్యం తెచ్చుకోనండి, నేను మీతో ఉన్నాను. చదవ మరలా 77 verse 1. ఎలుగెత్తి, నేను ఎలుగెత్తి అందరూ వినేలాగా దేవునికి మొరపెడతాను. సీక్రెట్గా, సైలెంట్గా, మెల్లిగా ప్రార్థన చేయొచ్చు కదా, మెల్లిగా ఆరాధన చేయొచ్చు కదా. సాతానుడు అలా చెప్తాడు, పరిసయ్యులు చెప్తారు మెల్లిగా ప్రార్థన చేసుకోవచ్చు కదా. నీ శిష్యులు ఏంటి ఎంత గట్టిగా గోల్ చేస్తున్నారు, చప్పట కొడుతున్నారు, అల్లరి చేస్తున్నారు నీ శిష్యులు, వారికి మెల్లగా ఆరాధన చేయమని చెప్పొచ్చు కదా. యేసు ప్రభుని ఆ యొక్క పరిసయ్యులు అడుగుతారు. కానీ యేసు ప్రభు ఏం చెప్పాడు, వీళ్ళకి ఆరాధన చేయకపోతే ఈ రాళ్ళు లేచి ఆరాధన చేస్తాయి. ప్రైస్తల్లా. నా భాషలో చెప్పాలంటే గోబ ఒత్తేశాడు. నా భాషలో చెప్పాలంటే యేసే ఏం చేశాడు, పరిసయ్యులకి గోబ ఒత్తేశాడు. పిచ్చోడా, నువ్వు నోరు మూసుకుని ఉండు, నా శిష్యులు ఆరాధన చేస్తారు. వాళ్ళు కూడా ఆరాధన చేయలేదా, ఈ రాళ్ళు లేచి ఆరాధన చేస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని సంగమా, మనము రాళ్ళు కాదు, మనము విశ్వాసులము, ప్రభు నమ్మిన వాళ్ళము. నేను ఎలుగెత్తి దేవునికి మొర్ర పెడతాను, ఆయన నాకు మనవి చేయను. దేవుడు నాకు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేస్తాను. ఐజాక్ ఎప్పటి వరకు? ప్రైజ్ ది లార్డ్. ఆయన నాకు చెవి యొగ్గు వరకు, ఆయన నాకు చెవి యొగ్గు వరకు. రాత్రి ప్రార్థన చేశాను కదా, పొద్దున్న ప్రార్థన చేశాం కదా, మధ్యాహ్నం ప్రార్థన చేశాం కదా. వీలున్నంత వరకు ఎలుగెత్తి యెహోవాకు మొరపెడదాము. నాకు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేస్తాను. ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికితిని, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. చెయ్యిలు ఇలాగే ఉన్నాయి. ప్రభువా నీ సహాయం కోరి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే కీర్తనలు 30లో 2వ వచనము, సామ్స్ 30, కీర్తనలు 30లో 2వ వచనము. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచావు. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతులోనికి దిగకుండా. ఆమేన్. ఆశ్చర్యకరుడు. గతించిన వారంలో మరి అనేక మంది మనము గోతిలోనికి దిగిపోవలసిన వారమే. ఒక్క క్షణంలో చిన్న యాక్సిడెంట్, నడుస్తూ పడిపోయేది ఇలాగ వెనక్కి, అంతే. వెనకాల ఏముంటుందమ్మా, మెడుల్లా అబ్లాంగేట అంటారు అక్కడనా, చిన్న మెదడు. ఇది తగలగానే దిమ్మెక్కిపోతుంది. ఏనా నేను చెప్పింది తప్ప రాంగా కరెక్టేనా? ఏమో, నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను. ఇలా పడ్డావు అనుకోండి, ప్రస్తుతం ఇక్కడ తగిలిందంటే బ్లాంక్ అయిపోద్ది, కోమలోకి వెళ్ళిపోతావు. మరలా కోమలోంచి నువ్వు బయటకు వస్తావో రావో తెలియదు. అటువంటి లోకంలో మనం ఉన్నాము. మనందరినీ కూడా క్షేమంగా భద్రపరిచాడు. బాత్రూంలో జారి పడిపోయిన వాళ్ళు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్, చాలా జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. ప్రతిరోజు ఏవో మెసేజ్లు వస్తూనే ఉంటాయి. నాతో పనిచేసిన వాళ్ళు అనేక మంది గతించిపోయి ఉన్నారు. వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటుంటాము. మరి అనేకమైన సందర్భాలు వాళ్ళు చెప్తుంటారు, సీనియర్ సిటిజన్ పొద్దున్నే జాగ్రత్త పడండి, బాత్రూంలో పడిపోతారు. మరి అనేక మంది తెల్లవారుజామునే స్ట్రోకులు వచ్చేస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఎంత జాగ్రత్త పడితేనేమి వెళుతూనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. గోతిలోనికి దిగకుండా ఆయన ఏం చేశాడు, నన్ను బ్రతికించాడు. పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీశావు, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించావు. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. అప్పుడు మనం ఏమి చేయాలి,
కీర్తనలు 50:15 చూడండి. 50:15. కీర్తనలు 50:15 ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, ఆమె నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరచదు. సో దిస్ ఈజ్ ద టైమ్ టు గ్లోరిఫై. ఆయన్ని మహిమపరిచే సమయం ఇది. వారమంతా కూడా మనం మొరపెట్టాము. ఏదో ఒక సందర్భంలో పరీక్ష వస్తే మొరపెడతాము, అప్పులు వాడు వస్తే మొరపెడతాము కదండి, అనారోగ్యం వస్తే మొరపెడతాము. ప్రైజ్ ది లార్డ్. చేసే డ్యూటీల్లో వచ్చే టెన్షన్స్, ప్రెషర్స్ని బట్టి ప్రభువా నాకు సాయం కావాలి, ఈ పరిస్థితి నేను భరించలేను. మరి నేను బ్యాంకులో పనిచేసేటప్పుడు చుట్టూ కనీసము 20 మంది కస్టమర్స్ ఉండేవారు. వెనక నుంచి వచ్చేవాళ్ళు ఒకళ్ళు, ఇటు నుండి వచ్చేవాళ్ళు ఒకళ్ళు, ముందు నుండి వచ్చేవాళ్ళు ఒకళ్ళు. ఇది పని చేయట్లేదు, మీరు రేపు రండి, అది అవ్వదు, మీరు రేపు రండి అని అనే అలవాట్లేదు. మనం చెప్పలేము, లోకస్తులాగా మనం మాట్లాడలేము. ప్రైజ్ ది లార్డ్. అది అవుతుందంటే అవుతుంది, వెయిట్ అంటే వెయిట్. ఎవరైనా వచ్చారంటే పని జరిగించి పంపించడమే. మరి జనాలందరూ వెయిట్ చేసేవారు. ఆ ప్రెషర్స్, అనేక రకాల టెన్షన్స్. ఓ పక్కన ఫోన్లో అటెండ్ అవ్వాలి, ఫోన్లో మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. యెహోవాకు మొరపెట్టగా అనేకమైన రీజన్స్ ఉంటాయి దేవునికి మొరపెట్టడానికి. ప్రైజ్ ది లార్డ్. రేపు ఈ చాప్టర్ని బట్టి నేను క్వశ్చన్స్ వేస్తానని మీ సార్ చెప్పాడు అనుకోండి, అయ్యో బాబోయ్ నాకు వచ్చిన ప్రశ్న అడిగితే బాగుండు, అందరిలోకి నేను షేమ్ అవ్వకూడదు, అంతేనా? చెప్పకపోతే షేమ్ అయిపోతాము, సిగ్గుపడాలి. నాకు వచ్చినది ఆయన అడిగితే పర్వాలేదు, అందరిలోకి కాలర్ ఎత్తుకుని మరి చెప్తాను. నాకు వచ్చిన ప్రశ్న అడగాలి, టెన్షన్తో వచ్చినవి కూడా మర్చిపోతాం. ప్రస్తుతం ఆపత్కాలము ప్రతి ఒక్కరి జీవితంలో, స్టూడెంట్కి ఉంది, గృహిణికి ఉంది, ఒక ఉద్యోగస్తుడికి ఉంది, ఒక వ్యాపారస్తుడికి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆ పరిస్థితులు గుండా వెళ్ళవలసిందే. ఎందుకు? ఆయనకు మొరపెట్టాలని. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభు నిన్ను ఆ పరిస్థితుల గుండా తీసుకుని వెళ్తున్నాడు. ఎందుకు? ప్రభువా నువ్వు తప్ప నాకు వేరే మార్గము లేదు అని నువ్వు చేతులెత్తి ఎలుగెత్తి ఆయనకు మొరపెట్టాలని. ప్రభువా నీ సహాయం కోరి నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని ఆయన సన్నిధిలో నువ్వు ఏడవాలి, మొరపెట్టాలి. అది ఆయనకు ఉద్దేశం. లేకపోతే దేవుడు ఎవ్వరికీ అక్కర్లేదు. ఎందుకు? దేవుడు ఎందుకు నాకు? నేను చెయ్యలేని ప్రతి పనికి దేవుడు కావాలి కదా. లోకంలో ప్రజలు నేను చెయ్యగలిగిన ప్రతి పనికి కూడా నా దేవుడు నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేయగలిగిన పనికి కూడా ఆయన కావాలి. ఎందుకంటే ఆ సమయంలో ఆ సామర్థ్యం నువ్వు కోల్పోతావేమో. ప్రైజ్ ది లార్డ్. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టాను. కీర్తనలు 18లో ఉన్నాము కదా. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని నా దేవునికి ప్రార్థన చేశాను, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు. ఇంకంతకంటే ఏం కావాలి? ఇంకేమీ అక్కర్లేదు నాకు. బిల్డింగ్లు, మణులు, మాణిక్యాలు, కోట్లు, ఆస్తి నాకు అక్కర్లేదు. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టుగా ఆయన నా మనవి ఆలకించాడు, నా మనవి అంగీకరించాడు. ప్రభువా దట్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్. ఈ లోకంలో ఇంకా నాకు ఏమీ అక్కర్లేదు. నాకేం కావాలో అది ఆర్డర్ చేసుకుంటాను అంతే. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇస్తున్నప్పుడు ఇంకెందుకు నేను దాచుకోవాలి? నేను దాచుకోక్కర్లేదు. నా దేవుడు నమ్మదగిన వాడు. నేను మొరపెట్టగానే నాకు సహాయం చేస్తున్నాడు. సహాయం చేస్తుంది దేవుడు నాతో ఉండగా నేను ఎందుకు భయపడాలి? ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని సంగమా, వారమంతా కూడా అనేకమైన మేళతో దేవుడు మిమ్మల్ని నింపాడు కదా, నన్ను నింపాడు. కృతజ్ఞతగా మరణాంధకారపు లోయల్లోంచి వెళ్ళినా సరే ప్రభు నన్ను విడిపించాడు. ఆయన స్తుతిద్దామా, గణపరుద్దామా? ఎస్, అందరూ కూడా మోకరించి ప్రభుని స్తుతించడానికి సిద్ధపడదాము. సిస్టర్ రూతమ్మ గారు చెప్పబడిన మాటలు బట్టి ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ, నమ్మకము, జీవం గల దేవా, నీ పరిశుద్ధ
కృమ్మరిద్దాము. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా పరిశుద్ధపరచు యెహోవాకు ఆరాధనా నీకే పరిశుద్ధపరచు యెహోవాకు కాదే ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా యేసు రాజా జాని భవనములో రేయు పగలు వేచి ఉందును యేసు రాజా నీ భవనములో రేయు పగలు వేచి ఉందును నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా హల్లెలూయా 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 పాడేదా హల్లెలూయా 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 సాంగ్ నెంబర్ 232. మీ దగ్గర సాంగ్స్ బుక్స్ ఉన్నట్లయితే 232. నీకే స్తోత్రం మహోన్నతుడా ప్రభు నీకే స్తోత్రము ఆమేన్ హల్లెలూయా Glory, hallelujah. ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 పాడేదా హల్లెలూయా 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 పాడేదా స్వస్థతనిచ్చు దేవుడ నీవే
దేవుడ నీవే, నీవే నా దైవము. సమకూర్చెదవు సకలము నాకై, నీవే నా ప్రాణము. యెహోవా రాఫా, యెహోవా ఈరే, నీకే స్తోత్రము. యెహోవా రాఫా, యెహోవా ఈరే, నీకే స్తోత్రము. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా 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 పాడేదా. హల్లెలూయా 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 పాడేదా. హల్లెలూయా 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 పాడేదా. హల్లెలూయా. పాటల పుస్తకంలో నుంచి 112వ పాట. తీర్చుకుందు నేసువా ఏ రీతి నీ రుణం, తీర్చుకుందు నేసువా ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయ్యా. ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా. ఏ రీతి నీ రుణం. అందరూ కూడా కన్నులు మూసుకుని ఆయన నీ జీవితంలో చేసిన కార్యములకు ఏ రీతిగా ఈ రుణము తీర్చుకోగలనయ్యా. సంద్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధిని చేసావయ్యా. పాపాల సంద్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా. ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసువా. ఏ రీతి నీ రుణం తీర్చుకొందు నేసువా ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయ్యా.
అవును ప్రభువా, మా జీవితంలో చేసిన అనేకమైన మేళ్లను బట్టి ఏ రీతిగా ఈ యొక్క రుణము మేము తీర్చుకొనగలము. ఆ రుణము తీరక అట్లుండవలసిందే. ప్రతి ఒక్కరు కూడా కన్నులు మూసుకుని ప్రభుత్వం మాట్లాడండి. ప్రభువా, నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా భర్త జీవితంలో, నా భార్య, నా బిడ్డల జీవితంలో నీవు చేసిన అనేకమైన మేళ్లను జీవింపచేసావు. ఆశ్రయమెరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు. ఏం చేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నేనున్న వేళలో ఏమి చేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నేనున్న వేళలో నాకు మార్గము సత్యము జీవము నీవై నన్ను నడిపించావు. నాకు మార్గము సత్యము జీవము నీవై నన్ను నడిపించావు. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రము. యేసయ్యా నీ కృపకై వందనము. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రము. యేసయ్యా నీ కృపకై వందనము. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ. ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ. ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. నీ ప్రేమ దారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారేను. యేసయ్యా నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయేను బ్రతుకయ్యా. నూతనమాయేను బ్రతుకయ్యా. హల్లెలూయా. అధ్యాయము 18వ వచనము. లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనము. చాలాసార్లు మనము చదివిందే. చాలా ప్రసంగికులు వీటి విషయంలో మాట్లాడారు. ఇది పరిశుద్ధాత్మ చేత ప్రేరేపణ చేత వ్రాయబడిన మాటలు గనక ప్రతిసారి ఏదో ఒక విషయం ద్వారా ప్రభు మనల్ని దర్శిస్తాడు. ప్రస్తుతం ప్రతి ఒక్కరిని కూడా ఆయన దర్శించాలి, మాట్లాడాలి అని కోరుతూ ఉంటాడు. మనము వినే సమయము, వినే హృదయము, వినగల హృదయము మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఖచ్చితంగా ఆయన నీతో మాట్లాడతాడు. ఓకే, చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనము. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సర్వకృపానదగు దేవుడు, మా స్తుతులకు కారణభూతుడు అయిన దేవా, అన్ని వేళలా నీ బిడ్డలతో నీవు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నావు. నీ బిడ్డల్లో నన్ను మమ్మల్ని కూడా ఉంచుకొని ప్రభువా మీరు మాట్లాడుతూ పోషిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్న రీతిని బట్టి తండ్రి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. అనేకమైన సందర్భాల్లో ప్రభువా మా సొంత ఆలోచనలు బట్టి నీకు దూరం అయిపోతూ ఉన్నాము దేవా. ఏదో పరిస్థితుల ద్వారా మరలా మీరు నన్ను మమ్మల్ని చేర్చుకొని పిలుచుకొని దేవా నీ బిడ్డలుగా అంగీకరించి మరలా క్రీస్తు అనే బండ మీద నిలబెట్టి నడిపిస్తున్నందుకే మీకే వందనాలు. ఈ వాక్కుల ద్వారా ప్రభా నన్ను మమ్మల్ని బలపరిచి నడిపించమని, మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నేను దినమున మరి ఆనంద లాజరస్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళుతూ మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుని వెళదామనే ఉద్దేశంలో కారు దగ్గరికి నేను వెళ్ళాను. ఆయన చూసి ప్రార్థన చేద్దాం అనుకున్నాను. కానీ ప్రభు నాకు ఈ మాట గుర్తు చేసి ఉన్నాడు. నేను యోగ్యుడను కాను, మేము యోగ్యులము కాము,
మేము యోగ్యులము కాము నీ బిడ్డలు అనిపించుకోవడానికి, నీ నుంచి ఆశ్చర్య అద్భుత కార్యములు చూడడానికి మేము యోగ్యులము కాము. దీని గురించి మనం అందరికీ తెలుసు. మరి పెద్ద కుమారుడు ఉంటాడు, చిన్న కుమారుడు ఉన్న ఆస్తిలో భాగం ఇమ్మని అడుగుతాడు. తనకిచ్చినటువంటి ఆస్తి పట్టుకొని వెళ్ళిపోయి దుర్వ్యాపారములు చేసి ఖర్చు పెట్టేస్తాడు. అక్కడ ఎక్కడో మరి పనులు చేయడానికి కుదురుతాడు. ఎక్కడ పనులు క్లుప్తంగా చెప్తున్నాను ఒకసారి అందరికీ, కొంతమంది తెలియదు కనుక చెప్తున్నాను. మరి ఆఖరికి ఆవులు గేదెలు మేపడం కాదు, పందులు మేపే దగ్గర ఒక పనివాడిగా వెళ్తాడు. వాడు ఒక పూట భోజనం పెడుతున్నాడు, మరి రెండో పూట భోజనం లేదు. వాడు రెండో పూట ఆకలేస్తే పందులు తినే పొట్టు తినేవాడు. చూడండి ఎంత దౌర్భాగ్య స్థితికి వాడు వెళ్ళాడు. పందులకు పెట్టే ఆహారం వాడు కూడా ఒక పూట తినేటప్పుడు 14వ వచనము అదంతయు ఖర్చు చేసిన తర్వాత తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా కూడా దుర్వ్యాపారంకు ఖర్చు చేశాడు. అయిపోయిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్, తన బిడ్డల విషయంలో దేవుడు చేసే కార్యములు, దేశమునకు కరువు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకోవడం గురించి, ఒక వ్యక్తి మారు మనసు పొందడం గురించి దేశములకు కరువు తీసుకొచ్చాడు. ఒక జైలర్ మారు మనసు పొందడం గురించి జైలు పునాదులు అదిరేలాగా భూకంపం వచ్చింది. ఒక ఏలియాని పోషించడం గురించి వర్షము ఆగింది, నీళ్లు ఆగాయి, నదిలో వచ్చే నీళ్లు ఆగిపోయాయి. ఒక వ్యక్తి రక్షించబడ్డము, దేవుని తట్టు తిరగడం అన్నది ఎంత విలువైనదో చూడండి. మనము చాలా సింపుల్గా తీసుకుంటాము. ఒక వ్యక్తి రక్షించబడ్డానికి ఆయన దేశము మార్చుకొని మలుచుకొని తీసుకొని వస్తాడు. కరువు వచ్చింది ఆ దేశంలో, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి, ఇబ్బంది వస్తేనే తప్ప బుద్ధి రాదు. బాధపడితేనే బోధపడుతుంది అంటారు, బాధపడితే కానీ బోధపడరు. ప్రైజ్ ది లార్డ్. గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరాడు. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వారిని పంపాడు. పందుల పొట్టు తింటూ తన కడుపు నింపుకొని ఆశపడ్డాడు, కానీ ఎవడును వానికి ఏమి ఇవ్వలేదు, అది కూడా ఇవ్వలేదంట. అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాడు ఉన్నారు, అన్నం సమృద్ధిగా పెడుతుంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి వ్యక్తిగత కన్విక్షన్ అండ్ కన్వర్షన్, అర్థమవుతున్నాయి మాటలు. వ్యక్తిగతంగా ఒప్పుదల, మార్పు చెందడము. ఆ వ్యక్తిగతంగా ఒప్పుకొని నువ్వు ఎప్పుడైతే మార్పు చెందుతావో నీలో ఉన్న రక్షణ ఎవరు తీసుకొని పోలేరు. ఐ వాంట్ దట్. ప్రతి ఒక్కరితోని దేవుడు మాట్లాడాలి, నిన్ను మార్చాలి. నా మాటలు కాదు, గొప్ప గొప్ప ప్రసంగికుల మాటలు కాదు, నువ్వేమి విన్నప్పటికీ ఇక్కడ విన్నప్పుడు ఆహా ఓహో ఏం ప్రసంగం అండి, ఏం మెసేజ్ అని అనుకుంటాము. మెట్లు దిగ్గానే ఆకాశ పక్షులు ఎదురు చూస్తూ ఉంటాయి ఎత్తుకొని పోవడానికి. ఆకాశ పక్షులు వెంటనే ఎత్తుకొని పోతుంటాయి. నేను చాలా సందర్భాల్లో కొంతమంది విషయంలో నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ముందు ఉండే ప్రేమ, ముందు ఉండే ఆసక్తి తగ్గింది. ప్రభువా వీళ్ళు ఎటువైపు వెళుతున్నారు, ప్రార్థన చేస్తాను, చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇర్రిపేరబుల్, ప్రభువా నీ చేతుల్లో పెడుతున్నాను. దే ఆర్ నాట్ మై పీపుల్, దే ఆర్ నాట్ మై సన్, హీ ఈజ్ నాట్ మై వైఫ్, హీ ఈజ్ నాట్ మై హస్బెండ్. చాలామంది ప్రార్థన చేస్తున్నారు, నా కుమారుని, నా భర్తను, నా భార్యను, నా బిడ్డల్ని, నీ బిడ్డలు నువ్వు చూసుకో అంటాడు. ప్రభువా నీ చేతిలో పెట్టాను. దే ఆర్ యువర్ చిల్డ్రన్. వాళ్ళు మంచి వాళ్ళైతే, వాళ్ళు ప్రార్థన పరులైతే, వాళ్ళు రక్షించబడితే నీ మహిమార్థమే వాడుకుంటావు.
ప్రభు దే ఆర్ యువర్ చిల్డ్రన్. నువ్వెప్పుడు కూడా నా భర్త, నా భార్య, నా పిల్లలు అని ప్రార్థన చేయొద్దు. అలా ప్రార్థన చేసావా, నీ భార్య కదా, నీ పిల్లలు కదా, నువ్వు చూసుకో అంటాడు. దేవుని చేతిలో పెట్టండి. ఆయన మాట్లాడితే ఆడెప్పుడు కూడా దారి తొలగిపోడు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా దేవుడేగిన నీ బిడ్డలతో మాట్లాడితే, ఆయనేగిన నీతో మాట్లాడితే, ఆయనేగిన నీ భార్యతోనో నీ భర్తతోనో మాట్లాడితే ఆడి జీవితంలో మార్గము తప్పడం. ప్రస్తుతం తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చింది. ఏమి డెసిషన్ తీసుకున్నాడు? నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేశాను. కన్విక్షన్, అతనిలో ఒప్పుదల వచ్చింది. ఇక మీదట ఎప్పటి నుంచి నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుడిని కాను. ప్రభువా, యోగ్యత కోల్పోయాడు ఆయన. కానీ యేసయ్యా, నీవు రక్తము కార్చి కుమారుడును అనిపించుకునే యోగ్యత నీవు నాకు ఇచ్చావు. ఆమేన్. కుమారుడు, నా కుమార్తె అని అనిపించుకునే యోగ్యత ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు నామములో ప్రార్థిస్తాము కనుక మై ఫాదర్, నా తండ్రి అనే యోగ్యత ప్రభు మనకిచ్చాడు కదండి. ప్రైజ్ ది లార్డ్. ఇక మీదట నీవు నా కుమారుడని అనిపించుకోవడానికి, నేను నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాదు. నేను నీ కుమారుడిని అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాదు. ప్రభువా, నీ నుంచి స్వస్థత, నీ నుంచి విడుదల, నీ నుంచి రక్షణ పొందే యోగ్యత మాకు లేదు. మేము ఎంతటి వారము? మా పరిచర్య పాడదు, మా ప్రార్థన పాడది, మా సేవ ఎపాటిది? యేసయ్యా, నీ కరుణ హస్తాన్ని, నీ దయగల హస్తాన్ని మాతో ఉంచి నీ బిడ్డలు అనేక మంది చేసిన ప్రార్థన విని జీవప్రాప్తులుగా చేసిన దేవుడవు యేసయ్యా, మీకే వందనాలు. యోగ్యత లేని సమయంలో నీవు యోగ్యుడవు, నీవు యోగ్యుడవు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యు ఆర్ వర్ది. చాలా సందర్భాల్లో మనం ఐఎమ్ అన్వర్ది ఐఎమ్ అన్వర్ది. మన యొక్క అన్వర్దినెస్ అంటే మన యొక్క అయోగ్యత చూపించు, నీ యొక్క అయోగ్యత చూపించు. లేదు నాన్న, యు ఆర్ బెటర్ అంటాడు ప్రభు. లేదు ప్రభు, నాకు అన్నీ వచ్చు, నేను వాళ్ళందరికంటే బెటర్, వాళ్ళందరికంటే ఎక్కువ ప్రార్థన చేస్తాను, వాళ్ళందరికంటే నేను ఎక్కువ ఇస్తాను, వాళ్ళందరికంటే నేను ఎక్కువ సేవ చేస్తున్నాను అనుకున్నావా? ఆయన చూపిస్తాడు నువ్వు ఎక్కడ ఫెయిల్ అయిపోయావో, నువ్వు ఎక్కడ ఫెయిల్ అయిపోయావు అని చూపిస్తాడు. కానీ నీ యొక్క నిస్సహాయ స్థితి ప్రైజ్ ది లార్డ్ దేవునికి చూపిద్దాం. యోహాను చెప్తాడు, యోహాను 1:27 ఆయన చెప్పులు వారు ఇప్పుడని కూడా నేను యోగ్యుడిని కాను. బాప్తిస్మ ఇచ్చే యోహాను చెప్తాడు ఏమని? ఆ పాట ఒక్కటి చదవండి చాలు, టైం వేస్ట్ చేయొద్దు. ఆయన చెప్పులు వారు ఇప్పటికైనాను నేను యోగ్యుడిని కాను. ప్రైజ్ ది లార్డ్. బాప్తిస్మ ఇచ్చే యోహాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తన యొక్క అయోగ్యత చూపించున్నాడు. ఆడు ఎంతో సువార్త చేస్తున్నాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాను యేసు ప్రభుకే బాప్తిస్మ ఇచ్చాడు కదా, యేసు ప్రభుకే బాప్తిస్మ ఇచ్చాడు. నీతి యావత్తు అలాగ జరగని అన్నాడు. యేసు ప్రభుకే బాప్తిస్మ ఇచ్చాడు. ఆయన ఎంతటి వాడు? దేవుడు ఇంతగా ఆయన్ని ఎంచుకున్నాడు, అతనికి అధికారం ఇచ్చాడు. ఏమన్నాడు ఆఖరికి? నేను యోగ్యుడిని కాదు, ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను యోగ్యుడిని కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన యొక్క కృప ద్వారా నిన్ను నన్ను కూడా యోగ్యులుగా చేశాడు, యోగ్యులుగా చేశాడు. మత్తయి సువార్త 8:8 ఒక శతాధిపతి అంటాడు, ఐఎమ్ నాట్ వర్ది. నీవు నా యొక్క గృహానికి రావడానికి నేను యోగ్యుడని కాదు. ప్రైజ్ ది లార్డ్. కీర్తి వచ్చిందమ్మా, చదువు అది మైక్లో చదువు, డోంట్ వరీ. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 8:8 ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఓ లార్డ్, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. వాట్ ఏ ఒక శతాధిపతి అంటే 100 మందికి ఆయన అధికారి, 100 మందికి ఆయన అధికారి. ఏం చెప్తున్నాడు శతాధిపతి? మరలా చదవండి. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నేను పాత్రుడను కాను. ఐఎమ్ అన్వర్ది ఓ లార్డ్. నేను యోగ్యుడిని కాదు ప్రభువా. నా ఇంట్లోనికి వచ్చిన నీవు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడను కాదు. తర్వాత నీవు మాట మాత్రము సెలవిమ్ము. జస్ట్ ఒక్క మాట ఇవ్వండి చాలు. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.
నీవు మాట మాత్రమే సెలవు ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైమ్ మినిస్టర్ గారు మన ఇంటికి రావడానికి మనం యోగ్యులమా? యోగ్యులము కాదు. ఆయన ఫోన్ చేసి, నేను రావట్లేదు కానీ నేను ఫోన్ చేస్తాను కలెక్టర్ గారికి, నీ పని జరిగిపోద్ది అన్నారనుకోండి, చాలు. కలెక్టర్ గారికి నేను ఫోన్ చేశాను, నీ పని జరిగిపోద్ది విజయ్ కుమార్ అన్నాడు అనుకోండి, ఆహా, ఆయన నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడని కాను. ప్రైజ్ ది లార్డ్. మేము యోగ్యులము కాదు, అయినప్పటికీ ఆయన యోగ్యతనిచ్చాడు. యేసు ప్రభుని సొంత రక్షణగా చేర్చుకోవడం ద్వారా తండ్రి అబ్బాని మొరపెట్టగలిగే కృపను మనకి ఇచ్చాడు. మనం మొరపెడుతున్నాము, ఆయన ప్రార్థన విన్నాడు, సహకారంగా ఆయన విడిపిస్తున్నాడు. ఒక శతాధిపతి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఎటువంటి యోగ్యత లేని నీకు నాకు కూడా మొరపెట్టగలిగే కృపను మనకి ఇచ్చున్నాడు. మొదటి తెస్సలోని రాసిన పత్రిక 2వ అధ్యాయము, 1 Thessalonians chapter 2 verses 12. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యము ద్వారా మనము యోగ్యత పొందుతున్నాము. ప్రభు ఇచ్చిన మాట ద్వారా యోగ్యత పొందుతున్నాము. ఓకే, మరి 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 Thessalonians chapter 1 verses 5 చదవండి. ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయ్యింది. మీరు దేని కొరకు శ్రమ పడుతున్నారో, ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తున్నాము, పరిచర్య చేసేవాళ్ళు పరిచర్య చేస్తున్నారు, డ్యూటీలు చేసుకుని ప్రేయర్ మీటింగ్కి వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, డ్యూటీ చేసుకుంటూ దేవునికి సేవ చేసేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ అనేకమైన సందర్భాల్లో ప్రభువుని ఘనపరుస్తూ ప్రభు యొక్క పరిచర్య చేయాలి. స్కూల్కి వెళ్ళొస్తూ దేవుని యొక్క పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము. ఏ యోగ్యత లేని నీకు నాకు కూడా ఆయన పిల్లలయ్యే యోగ్యత ఆయన ఇచ్చాడు. దేవుని రాజ్యమునకు యోగ్యత మనకి ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారు కదా? రక్షణ పొందడానికి యోగ్యత లేదు, స్వస్థత పొందడానికి యోగ్యత లేదు. యోగ్యత లేని నాకు మాకు ప్రభువా, ఎట్టి యోగ్యత లేను మాకు యోగ్యతనిచ్చావు యేసయ్యా. ఆయన నామంలో నీవు ప్రార్థన చేస్తున్నావు కనుక 11వ వచనం కూడా చదవండి అక్కడే. అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ పొందినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. తన పిలుపునకు యోగ్యత. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. పిలుపునకు యోగ్యత. ప్రైజ్ ది లార్డ్. అనవసరంగా వీడిని పిలిచానే, అనవసరంగా ఈ బండి కొన్నానే, అనవసరంగా ఈ పిల్లకి ఎంత ఖర్చు పెట్టానే అని పరిస్థితి లేకుండా ప్రైజ్ ది లార్డ్ మనల్ని పిలిచాడు. యోగ్యత మరలా ఆయనే దయచేస్తున్నాడు. వింటున్నారు కదా? ఆయన పిలిచాడు. పిలిచిన పిలుపుకు తగిన రీతిలో నువ్వు మార్చబడాలి. అనేక మంది నిన్ను చూసినప్పుడు నీవు నా కుమారుడవు కుమార్తెవని అనిపించుకోవడానికి అనేకమైన పరిస్థితుల ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. పరిస్థితులు గుండా తీసుకుని వెళ్తున్నాడు. నలగగొడతాడు. పరిస్థితులు గుండా, ఉద్యోగం లేకుండా, ఆర్థిక ఇబ్బందుల ద్వారా, కుటుంబ సమస్యల ద్వారా ఆయన నలగగొట్టి ఆయన కుమారులు కుమార్తెలు అనిపించుకునే యోగ్యత ప్రైజ్ ది లార్డ్ నువ్వు తెచ్చుకోలేకపోతున్నావు. వ్యక్తిగతంగా మనం తెచ్చుకోలేకపోతున్నాం. ఆయనే సానబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను సానబడుతున్నాడు పరిస్థితుల ద్వారా. ఆయన మరి శిక్షించినప్పుడు, ఆయన పరిస్థితులు తీసుకొచ్చినప్పుడు విసుకకు.
విసుగకు. వ్యక్తిగతంగా ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నేను నా తండ్రి యొద్దకు వెళతాను, నేను నా తండ్రి యొద్దకు వెళతాను. కన్విక్షన్ వచ్చింది, కన్వర్షన్ వచ్చింది. ఆఖరిగా మరి ప్రకటన గ్రంథంలో ఆ యొక్క గ్రంథము విప్పడానికి ఆయనే యోగ్యుడంట. ప్రకటన 5వ అధ్యాయము, ప్రకటన 5వ అధ్యాయము 4-5 వచనాలు గబగబా 2 మాటలు చూద్దాం. ఇంకా ఆ గ్రంథము విప్పుటకైనను యోగ్యుడు ఎవడును కనబడనందున బహుగా ఏడ్చుచుండగా దావీదుకు చిగురైన, అంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. దావీదునకు చిగురైన యూదా గోత్రము నుండి ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన ప్రవచనము, ఆ యొక్క పుస్తకము, గ్రంథము ఓపెన్ చేసే అధికారము దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి ఉన్నది అని తెలియజేస్తున్నాడు ప్రవక్త ద్వారా. అలాగే 3వ అధ్యాయంలో చూస్తే ప్రకటన 3వ అధ్యాయం 4వ వచనంలో ఇది మనందరి గురించి వ్రాయబడ్డది. ఏమిటది? అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. తమ యొక్క వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరిస్తారు. ఆయన నామమునకు, ఆయన మాటకు విధేయ చూపించినట్లయితే నన్ను కూడా ఆ యొక్క యోగ్యత ఇస్తాను అంటున్నాడు. చూస్తున్నారా? మొట్టమొదటిగా చూసాము అయోగ్యులము, మొట్టమొదటి చూస్తున్నాము అయోగ్యులము, పొందడానికి అర్హులం కాము. తప్పిపోయిన కుమారుడు తన యొక్క అయోగ్యత తెలుసుకున్నాడు. ఏమిటి తన యొక్క అయోగ్యత? నేను తండ్రిని అని అనిపించుకునే యోగ్యత నేను పోగొట్టుకున్నాను. పందుల పొట్టు తినే స్థితికి వెళ్ళిపోయాడు. అప్పుడు తను రియలైజ్ అయ్యాడు, అప్పుడు తను తెలుసుకున్నాడు, మనసు మార్చుకున్నాడు, నా తండ్రి ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు. తర్వాత చూసాము మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గరకు వచ్చున్నాము. ఆయన చెప్పులు, యేసు ప్రభు యొక్క చెప్పులు వారు విప్పడానికి కూడా నేను యోగ్యుడిని కాను. తన యొక్క అయోగ్యత. మనమైతే కొంచెం 2 మార్కులు ఎక్కువ వస్తే వాళ్ళందరికంటే నేను బెటర్, నేను బాగా చదువుతాను, ఆడే ముద్దోడు, ఆడే అసలు చదవడు కదా అనిపిస్తుంటుందా? అనిపించదా? నాకు మాత్రం అలాగే అనిపిస్తుంది, నాకు మాత్రం అలాగే అనిపించేది. ప్రస్తుతంలో ఇతరులను చిన్న చూపు చూస్తాము, అప్పు చేసిన వాళ్ళని చిన్న చూపు చూస్తాము, అప్పులైపోయిన వాళ్ళని చిన్న చూపు చూసేవాడిని. నన్ను కూడా అప్పుల్లోకి తీసుకువెళ్ళాడు, నన్ను కూడా అప్పుల్లోకి తీసుకువెళ్ళాడు. అప్పుడు రియలైజ్ అయ్యాను, అప్పుడు తెలివి వచ్చింది, అప్పుడు తెలివి వచ్చింది. ప్రభువా నన్ను క్షమించు. చిన్న చూపు చూస్తాము, చదవలేని వాడు, లేదంటే అప్పులైపోయిన వాళ్ళు, వీడేదో తప్పు చేసి ఉంటాడు, అందుకే ఈ బలహీనత వచ్చింది, అందుకే ఈ దరిద్రం వచ్చింది అని అనుకునేవాడిని. కానీ నన్ను కూడా ఆ పరిస్థితి గుండా తీసుకువెళ్ళాడు. ఎవరినైనా సరే నేర్పించగల సమర్థుడు ఆయన, ఎవరికైనా పాఠము నేర్పించగల సమర్థుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి జైలరు తన కుటుంబం కోసము పునాదులు ఎదిరిపోయేలాగా భూకంపం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. వర్షాలు ఆపాడు 3.5 సంవత్సరములు, నీరు ఆగిపోయింది. ఏలియా ఎదురు చూశాడు, ప్రభువా నువ్వు ఇక్కడికి రమ్మన్నావు, కాకోలాలు ఫుడ్ తెస్తున్నాయి, నీరు ఎండిపోయింది, నువ్వు సారిపోతే ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలకు నేను ఆజ్ఞాపించాను. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో పరిస్థితులు వచ్చాయంటే ఎదుర్కో, ఎదురు చూడు. ప్రభువా నేనేమి పాఠం నేర్చుకోవాలి, ఈ లోకంలో ఉన్నదాంతో తృప్తి పడిపోవద్దు, పర్వాలేదు, పర్మనెంట్ హౌస్, పర్మనెంట్ జాబ్, పర్మనెంట్ వైఫ్. ప్రైజ్ ది లార్డ్. డోంట్ బీ హ్యాపీ. ఒక్క క్షణంలో ఆయన తీసేయగలడు, క్షణంలో తీసేయగలడు. అప్పుడు మొరపెట్టిన ఫలితం లేదు. ముందుగానే రియలైజ్ అవుదాము. బుద్ధి తెచ్చుకున్నాడు తప్పిపోయిన కుమారుడు, నేను నా తండ్రి ఇంటికి వెళతాను. ప్రైజ్ ది లార్డ్. తన యొక్క యోగ్యతను పోగొట్టుకున్నాడు. కుమారుడిని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు, ఉన్న యోగ్యతను పోగొట్టుకున్నాడు. యేసు ప్రభువుని అంగీకరించడం ద్వారా కుమారుడి యొక్క యోగ్యత మనం పొందాము. ఆ యోగ్యతను పోగొట్టుకోవద్దు. ఫైనల్గా ఆ యోగ్యతను మనం పోగొట్టుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. ప్రభుని ఘనపరచండి.
ఉన్న స్థితిని బట్టి ప్రభుని ఘనపరచండి, నిన్ను పైకెత్తాడు. ఆయన ఎప్పుడైతే నువ్వు ఘనపరుస్తావో ప్రభు మనల్ని క్రింద పెట్టాడు. వెంటనే మనల్ని అందరినీ కూడా ప్రభు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.